భారతదేశం ఈ పేరు వింటేనే ఓ అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. చరిత్రలో మునిగి శక్తివంతమైన సంస్కృతితో ప్రకాశించే దేశం. మంచుతో కప్పబడిన హిమాలయాల నుండి దక్షిణానున్న ఉష్ణమండ తీరాల వరకు భారతదేశం అనేక రకాల ప్రకృతి దృశ్యాలకు నిలయం. ఈ విశాలమైన ఉపఖండం అనేక భాషలు, మతాలు మరియు సంప్రదాయాలకు నిలయం. ఇవన్నీ వేల సంవత్సరాలుగా విస్తరించి ఉన్న గొప్ప చరిత్రలో అల్లుకున్నాయి. భారతదేశపు అనేది ప్రాచీన నాగరికతలు, శక్తివంతమైన సామ్రాజ్యాలు మరియు లోతైన ఆధ్యాత్మిక జాగతిక. ఈ శిలలప మరియు పాటలలో వ్రాయబడినక క్లిష్టమైన శిల్పాలు మరియు ఉత్సాహరితమైన పండుగల్లో వ్రాయబడినక ఇది నేటికి కొనసాగుతున్నక దాని శాశ్వతమైన వారసత్వం మరియు సంస్కృతితో ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. భారతదేశాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే కాలంలో వెనక్కి ప్రయాణించి దాని నాగరికత యొక్క పుట్టినిల్లు చూడాలి. మనం ప్రాచీన నగరాల శిఖిలాలను అన్వేషించాలి, ఎత్తైన దేవాలయాలను చూసి ఆశ్చర్యపోవాలి మరియు ప్రాచీన గ్రామాల జీవనాన్ని లోతుగా పరిశీలించాలి. నాతో చేరండి, మనం ప్రాచీన భారతదేశం యొక్క ఆకర్షణీయమైన అన్వేషణను ప్రారంభిద్దాం. దాని గతాన్ని వెలికి తీసి ఈ అసాధారణ భూమి యొక్క శాశ్వతమైన స్ఫూర్తిని ప్రకాశింపజేసే ప్రయాణం. మన ప్రయాణం సింధు నది లోయ యొక్క సార్వంతమైన మైదానాల్లో ప్రారంభమవుతుంది. ఇది వేల సంవత్సరాలుగా మానవ నాగరికతను పెంపొందించిన ప్రాంతం. మానవ అభివృద్ధికి ఈ వీగ కేవలం భౌగోళిక స్థానం మాత్రమే కాదు, మానవ చాతుర్యానికి మరియు స్థితిస్థాపకతకు నిదర్శనం. ఇక్కడ ప్రపంచంలోని అత్యంత ప్రారంభం మరియు అత్యంత చిక్కుముడి నాగరికతలలో 4,000 సంవత్సరాల క్రితం వృద్ధి చెందింది. సింధు లోయ నాగరికత హర్పా నాగరికత అని కూడా పిలుస్తారు. ప్రాచీన కాలంలో పురోక్తికి దీపస్తంభం. సింధు లోయ నాగరిక పట్టణ ప్రణాళిక మరియు అధునాతన ఇంజనీరింగ్ యొక్క అద్భుతం ప్రస్తుతం పాకిస్తాన్ మరియు వాయువ్య భారతదేశంలో విస్తరించి ఉంది. దాని నగరాలు హర్పా మరియు మొహెంజో దారో వంటివి ఆధునిక ప్రమాణాలకు కూడా సరిపోయే అధునాతన మౌలిక సదుపాయాలను కలిగి ఉన్న రూపప్పన్న యొక్క అద్భుతమైన ఖరాండాలు. ఈ ప్రదేశాలలో తవ్వకాలు, జాలకార్ వీధులు, సంక్లిష్టమైన పారుదల వ్యవస్థలు మరియు ప్రజా స్నానపు గదుతో పూర్తిగా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధమైన నగరాన్ని వెల్లడించాయి. ఈ లక్షణాలు నాగరికత యొక్క పరిశుభ్రత మరియు ప్రజా సంక్షేమంపై దృష్టిని సారిస్తాయి. ఇవి ఆ సమయంలో విప్లవాత్మక భావనలు, ప్రామాణిక బరువులు మరియు కొలతలు, చెక్కుముడి చెక్కులిముద్రలు, చిత్రపీపలతో మరియు అద్భుతమైన ఖరాఖండాల అత్యంత అధునాతన మరియు అనుసంధానిత సమాజానికి సూచిస్తుంది. ఈ ఖరాఖండాలు సంక్లిష్టమైన ఆర్థిక వ్యవస్థ మరియు అధిక స్థాయి సామాజిక వ్యవస్థీకరణను సూచిస్తున్నాయి. సింధు ప్రజలు నైపుణ్యం కలిగిన కళాకారులు అద్భుతమైన కుండలు, ఆభరణాలు మరియు శిల్పాలను తయారు చేస్తారు. వారి నైపుణ్యం కేవలం క్రియాత్మక ప్రయోజనాలకు మాత్రమే కాకుండా వారి సౌందర్య సున్నత్వం మరియు సాంస్కృతిక విలువలను కూడా ప్రతిబింబిస్తుంది. వారి వాణిజ్య నెట్వర్క్లు మెసోపొటేమియా మరియు దానికి మించి సుదూర నాగరికతతో అనుసంధానించబడి విస్తృతంగా విస్తరించి ఉన్నాయి. ఈ విస్తృతమైన వాణిజ్య నెట్వర్క్ వస్తువులు, ఆలోచనలు మరియు సంస్కృతి మార్పిడికి వీలు కల్పించింది. సింధు లోయ నాగరికత మరియు దాని వాణిజ్య భాగస్వాములను సుసంపన్నం చేసింది. వారి లిపి యొక్క రహస్యాలు అర్థం కానివిగానే ఉన్నాయి. వారి ఆకట్టుకునే నగరాలు మరియు ఖరాఖండాల అవశేషాల నుండి వారి కట్ను కలిపి ఉంచడానికి మమ్మల్ని వదిలివేస్తుంది. అనేక ప్రయత్నాలు ఉన్నప్పటికీ లిపి యొక్క రహస్యాలు ఆధునిక పండితులను తప్పించుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రాచీన నాగరికతకు మర్మమైన వాతావరణాన్ని జోడిస్తున్నాయి. సింధు లోయ నాగరికత గురించి చాలా తెలియపోయినప్పటికీ వారి వారసత్వం, వారి చాతుర్యం యొక్క ప్రతిధ్వనులు మరియు వారి కోల్పోయిన గొప్పతనం యొక్క గుసగుసల్లో నిలిచి ఉంది. మానవ సృజనాత్మకత మరియు ఆవిష్కరణలకు ఎటువంటి సరిహద్దులు లేని కాలానికి చిథిలాలు నిశ్శబ్ద సాక్షులుగా నిలిచాయి. పట్టణ ప్రణాళిక, వాణిజ్యం మరియు కళ్లకు వారి సహకారం తరువాత వచ్చే నాగరికతలకు పునాది వేసింది. సింధు లోయ నాగరికత యొక్క ప్రభావాన్ని తరువాతి సంస్కృతుల పట్టణ లేఅవుట్లు, ఆర్థిక వ్యవస్థలు మరియు కళాత్మక సంప్రదాయాలలో చూడొచ్చు. మానవ చరిత్రపై వారి శాశ్వత ప్రభావాన్ని నొక్కి చెబుతుంది. శతాబ్దాలు గడిచే కొద్దీ పాతపొచ్చండంలో కొత్త శక్తులు ఉద్భవించాయి, దాని విధిని రూపొందించాయి మరియు దాని చరిత్రపై చెరగని ముద్ర వేశాయి. దాని గొప్ప మరియు వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వంతో భారత ఉపఖండం ఎల్లప్పుడూ గొప్ప చారిత్రక ప్రాముఖ్యత కలిగిన భూమి. సహస్రాబ్దాలుగా ఇది అనేక రాజవంశాల ఆవిర్భావం మరియు పతనాన్ని చూసింది. ప్రతి ఒక్కటి దాని సాంస్కృతిక మరియు రాజకీయ ప్రకృతి దుంజానికి ప్రత్యేకంగా
దోహదపడింది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో చంద్రగుప్త మౌర్యుడు స్థాపించిన మౌర్య సామ్రాజ్యం భారత ఉపఖండంలోని ఎక్కువ భాగాన్ని దాని పాలనలో ఏకం చేస్తూ ఒక ఆధిపత్య శక్తిగా ఉద్భవించింది. చంద్రగుప్తుడి వ్యూహాత్మక చతురత మరియు సైనిక పరాక్రమం అతని నంద్ రాజవంశాన్ని పడగొట్టడానికి మరియు ఉత్తరాన్ హిమాలయాల నుండి దక్షిణాన్ దక్కన్ పీఠభూమి వరకు విస్తరించి ఉన్న విశాల్ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వీలు కల్పించాయి. అశోక్ చక్రవర్తి పాలనలో మౌర్య సామ్రాజ్యం తన ఉచ్చస్థితికి చేరుకుంది. భారతదేశంలోని గొప్ప పాలకులలో ఒకరైన అశోక దాదాపు మొత్తం భారత ఉపఖండాన్ని ఆవరించి సామ్రాజ్యాన్ని దాని గొప్ప ప్రాంతీయ పరిధికి విస్తరించాడు. యుద్ధం యొక్క కవ్యాన దృశ్యాలను చూసిన తర్వాత అశోక బౌద్ధమతంలోకి మారడం భారత చరిత్రలో ఒక మలుపు. భారీ ప్రాణ నష్టం మరియు బాధలకు కారణమైన ఖరీదైన అశోకను తీవ్రంగా ప్రభావితం చేసింది. అతను బౌద్ధమతం మరియు దాని కరుణ్ మరియు అహింస బోర్డులను స్వీకరించాడు. అతను శాంతి, అహింస మరియు సహనం సూత్రాలను స్వీకరించాడు. వాటిని తన విశాల్ సామ్రాజ్యం అంతర స్తంభాలు మరియు రాళ్లపై చెక్కబడిన తన ప్రసిద్ధ శాసనాల్లో పొందుపర్చాడు. వివిధ భాషలు మరియు లిపిల్లో వ్రాయబడిన ఈ శాసనాలు అతని కొత్త విధానాలు మరియు నైతిక మార్గదర్శకాలను తన ప్రజలకు తెలియజేయడానికి ఉద్దేశించబడ్డాయి. మౌర్య సామ్రాజ్యం చివరికి కృషి అనించింది. 4వ శతాబ్దం సిఈలో గుప్త సామ్రాజ్యం పెరుగుదలకు మార్గం సుగమం చేసింది. ఈ క్షీయత అంతర్గత కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు దండయాత్రల ద్వారా గుర్తించబడింది. ఇది కేంద్ర అధికారాన్ని బలహీనపరిచి సామ్రాజ్య విచ్ఛిన్నానికి దారితీసింది. గుప్త కాలం తరచుగా భారతదేశం యొక్క స్వర్ణయుగం అని పిలువబడుతుంది. ఇది కల్, సాహిత్యం, శాస్త్రం మరియు గణితంలో అసమానమైన పురోగతి సాధించిన కాలం. గుప్తులు బలమన్ మరియు స్థిరమైన పరిపాలనను స్థాపించారు. ఇది మేధో మరియు కళాత్మక కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించింది. గుప్తులు కర్లకు పోషకులు మరియు వారి పాలనలో ప్రసిద్ధ నాటక అచిత కాళిదాసు రచనలతో సహా శాస్త్రీయ భారతీయ సాహిత్యం వికసించింది. కాళిదాసు నాటకాలు మరియు కవిత్వం వాటి శబ్ద సౌందర్యం మరియు లోతైన ఇతివృత్తాలకు ప్రసిద్ధి చెందాయి. భారతీయ సాహిత్యంలో శాశ్వతమైన వారసత్వాన్ని వదిలివేశాయి. ఈ యుగం నాటి అద్భుతమైన దేవాలయాలు మరియు శిల్పాలు గుప్త కళాకారుల కళాత్మక ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. గుప్త దేవాలయాల క్లిష్టమైన శిల్పాలు మరియు వాస్తు అద్భుతాలు ఈ కాలంలో సాధించిన అధిక స్థాయి నైపుణ్యం మరియు సృజనాత్మకను ప్రతిబింబిస్తాయి. భారతదేశం యొక్క గొప్ప చారిత్రక చిత్రంలో ఇది సువర్ణ అధ్యాయంగా నిలిచింది. భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వం దాని నాగరికత అంతే పురాతనమైనది. చరిత్ర మరియు సంస్కృతి యొక్క గొప్ప చిత్రంతో ఉన్న ఈ భూమి ప్రపంచంలోని అత్యంత లోతైన ఆధ్యాత్మిక సంప్రదాయాలలో కొన్నింటికి పుట్టినిల్లు. ఇది ఆధ్యాత్మికత జీవితంలోని ప్రతి అంశంతో అల్లుకున్న భూమి. దేవాలయ వేడుకల గొప్ప ఆచారాల నుండి ఇంట్లో దీపం వెలిగించే సాధారణ చర్య వరకు భారతదేశంలోని ప్రతి మూల్ కూడా ప్రాచీన మంత్రాల ప్రతిధ్వనులు మరియు ధూపం యొక్క సువాసనతో ప్రతిధ్వనిస్తుంది. ఇది పవిత్రమది మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. భారతదేశం హిందూ మతం, బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క పుట్టినిల్లు. ఇవి 3 ప్రధాన ప్రపంచ మతాలు. ఇవి ఉపఖండం యొక్క ఆధ్యాత్మిక ప్రకృతి దృశ్యాన్ని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశాలమైన ప్రాంతాలు కూడా రూపొందించాయి. ఈ మతాలు భారతీయ ఆధ్యాత్మికతను నిర్వచించే నమ్మకాలు మరియు అభ్యాసాల యొక్క గొప్ప మోజాయికు దోహదపడ్డాయి. హిందూ మతం తరచుగా మతం కంటే జీవన విధానంగా వర్ణించబడుతుంది. ఈ నమ్మకాలు, ఆచారాలు దేవతల యొక్క సంక్లిష్టమైన చిత్రం. ఇది వైవిధ్యాన్ని ఆలింగనం చేసుకునే సంప్రదాయం. ఈ దైవానికి అనేక మార్గాలను అనుమతిస్తుంది. ప్రాచీన వేదాల్లో పాతుకుపోయిన హిందూ మతం దేవతలు మరియు దేవతల యొక్క విశాల్ పాండ్రియోను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి దైవిక విభిన్న అంశాలను సూచిస్తుంది. శక్తివంతమైన శివుడు నుండి దయగల విష్ణువు వరకు మరియు తల్లి దుర్గ వరకు ఈ దేవతలు ఉనికి యొక్క బహుముఖ స్వభావాన్ని సూచిస్తాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు సిద్ధార్థ గౌతముడు స్థాపించిన బౌద్ధమతం ధ్యానం, మైండ్ఫుల్నెస్ మరియు కోరికను త్యజించడం ద్వారా జ్ఞానోదయానికి ఒక మార్గంగా ఉద్భవించింది. బుద్ధుని బోధనలు బాధలను అధిగమించి అంతర్గత శాంతి మరియు జిత్పాన్స్పహితిని సాధించడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి. బుద్ధుని బోధనలు సిక్ రోడ్లు వెంబడి సన్యాసులు మరియాపారుల ద్వారా చైనా, ఆగ్నేయాసియా మరియు దానికి మించి వ్యాపించాయి. ఆధ్యాత్మిక జిపానం యొక్క ఈ ప్రయాణం లెక్కలేనన్ని జీవితాలను మరియు సంస్కృతులను మార్చివేసింది. ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది.
జైనమతం బౌద్ధమతానికి ముందు ఉన్న ప్రాచీన భారతీయ మతం అహింస ఆత్మ అనుశాసనం మరియు 3 అభరణాల ద్వారా ఆధ్యాత్మిక విముక్తిని నొక్కి చెబుతుంది. సరైన విశ్వాసం, సరైన జిబ్బానం మరియు సరైన ప్రవర్తన జైన బోధనలు హాని చేయకుండా మరియు త్యజించిన జీవితాన్ని సమర్హిస్తాయి. పుట్టుక మరియు మర చక్రం నుండి ఆత్మ విముక్తి కోసం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ 3 మతాలు వాటి తత్వాలు మరియు ఆకాశాలలో విభిన్నంగా ఉన్నప్పటికీ సత్యం, కరుణ్ మరియు ఆధ్యాత్మిక జీవనోదయం కోసం ఒక సాధారణ దారాన్ని పంచుకుంటాయి. వారు లెక్కలేని వ్యక్తులను ధర్మం మరియు జిబ్బానం యొక్క జీవితాలను గడపడానికి ప్రేరేపించారు. అవి శతాబ్దాలుగా భారతదేశంలో సహజీవనం చేస్తున్నాయి, దాని సాంస్కృతిక మరియు నైతిక ఫ్యాబ్రిక్ ను రూపొందిస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక సంప్రదాయాల సామరస్యపూర్వక పరస్పర చర్య ప్రత్యేకమైన మరియు శాశ్వతమైన వారసత్వాన్ని సృష్టించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ప్రేరణ మరియు మార్గదర్శకత్వం కొనసాగుతుంది.